కూడా మేమందరం కూడా గోపాలన్న ఇష్యూను నేను కానీ మా రాజయ్య కానీ అలాగే ఆ రోజు ఎస్ఎఫ్ఐలో ఒకటి మన అందరం కూడా గోపాలన్న సిస్టంగా పనిచేసాం. నేను మొట్టమొదటిగా 7 వీడియోలో పనిచేస్తున్నా. 7 వీడియోలో పనిచేస్తున్నప్పుడు మా గోపాలన్న మా ఇంటి పక్కనే ఇల్లు. నేను ఒక్కనే, అందరూ కమ్యూనిస్టులే, అందరూ ఎస్ఎఫ్ఐ. నేనైతే ఏదో ఫ్రెండ్షిప్ వేరే వాళ్ళతో కాబట్టి ఆ రోజు 7 వీడియోలో పనిచేస్తున్నా. పిలిపించి బాబు బాగాలేదనే పద్ధతి, ఇక్కడ అందరం ఎస్ఎఫ్ఐలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాం, నువ్వు ఒక్కటి నుంచి బీజేపీలో పనిచేయడం అనేది బాగుండదు, నేను చెప్తున్నాను, వచ్చి నీకు ఖచ్చితంగా నేను చైర్మన్ డిగ్రీ ఇప్పిస్తాను కాలేజీ అని చెప్పి మాట చెప్పాడు. అన్నమాట ప్రకారం ఆ రోజు అందరూ కూడా, నేను కానీ రాజయ్య మా చిరంజీవి కానీ అందరూ కూడా ఆ రోజు ఎస్ఎఫ్ఐ దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత పాపం కొంతమంది వెళ్ళిపోయారు అవతలకి, మేము వచ్చాము. అయినప్పటికీ మా గోపాలన్న మాట చెప్పిన విధంగా ఆ రోజు కాలేజీలో చైర్మన్గా నాకు ఎస్ఎఫ్ఐ తరఫున టికెట్ ఇచ్చి గెలిపించాలని కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు పెద్దలు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జక్కా వెంకన్న ఎమ్మెల్యే జక్కా వెంకన్న గారు ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజు మున్సిపల్ చైర్మన్ టికెట్ మాట్లాడినప్పుడు జక్కా వెంకన్న చెప్పాడు, మా ఊరు సునీల్ కుమార్ చెప్పి చెప్పాడు. అట్లాగే ముందుగా ఇక్కడ ఎస్సీ అయినప్పుడు నన్ను పిలిపించి గోపాలన్న ముందు అప్లై చేయించాడు. మనకి ఎందుకు వస్తుందన్నా, మన కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది కదన్నా, మన టికెట్ వస్తుందంటే నువ్వు అప్లై చేయాలి చెప్పిన తర్వాత మా గోపాలన్న ఆ రోజు నా దగ్గర అప్లికేషన్ ఫిలప్ చేయించి ఆ రోజు అప్లై చేసి పంపిస్తున్నాను. అక్కడ జక్కా వెంకన్న గారితో ఆ రోజు చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి జక్కా వెంకన్న గారు మాట్లాడి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ ఇప్పించినటువంటి ఘనత కూడా మా గోపాలన్న ధైర్యంగా చెప్తా, ఏ డైరెక్షన్ చెప్తా. ఎందుకంటే మనం ముందు మర్చిపోకూడదు. ఈరోజు ఉండొచ్చు కానీ ముందు మన రాజకీయాలకు తీసుకొచ్చిన వాళ్ళని మర్చిపోతే అంతకన్నా ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు కూడా గూడూరు టౌన్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ ప్రతి బూత్లో కూడా ఏదైనా పెట్టింది మా గోపాలన్న చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. ప్రతి బూత్లో మున్సిపల్ చైర్మన్కి సపరేట్ ఏజెంట్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏజెంట్